రైట్ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక గత 4-5 రోజుల నుండి నిజంగా తెలంగాణలో బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ల పైన తీవ్రమైన కేసులు అవుతున్న తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చాలామంది బాధితులు నిజంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల, బెట్టింగ్ యాప్ల ద్వారా మేము ఆట ఆడడం వల్ల చాలా నష్టపోయాం, కొన్ని లక్షలు నష్టపోయిన, కొన్ని ప్రాణాలు కోల్పోయామని చాలామంది ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చాలామంది వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్ల గురించి అసలు ఏంది, బెట్టింగ్ యాప్లు ఏంది, నిజంగా దీని కమిషన్ ఏంది, దీని కథ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. మీలో ఎవరైనా బెట్టింగ్ ఆడి నష్టపోయి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రముఖ యూట్యూబర్స్ ఇక్కడ చూసుకుంటే ఈడ హర్షసాయి కానీ, వర్షిని కానీ, ఈయన ఎవరు బయ్యా సన్నీ యాదవ్, ఇంకా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని, ఈమె 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 ఏది ఇలా పనిచేస్తుంది, ఇలా జబర్దస్త్లో పనిచేస్తుంది. జబర్దస్త్లో పనిచేస్తాం. ఈమె ఈ నా అన్వేషణ గతంలో కొట్లాడుతూ ఉన్నాడు. ఏది ఈ బెట్టింగ్ యాప్ల గురించి గతం నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈయన కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిందనే నేపథ్యంలో కొన్ని వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు. కానీ అది ఎంతవరకు వాస్తవం లేదనేది తెలియాల్సి ఉంది. ఇక ఈయన ఇప్పుడు ఈయన లగ్జరీ లైఫ్ అంటే ఈయన లైఫ్ ఎట్లుంటుందంటే, ఈయన లోకల్ బాయ్ నాని అని ఈ మధ్యనే ఫేమస్ అయిపోయిండు. కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ముందుకు పోతున్న నేపథ్యం. ఇక వీళ్ళందరూ యూట్యూబర్స్. సరే, ఈ బెట్టింగ్ యాప్ సంగతి ఏంది, అసలు కథ ఏంది అనేది నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. బెట్టింగ్ యాప్స్ ఎలా ఉంది అంటే, ఒక అల్గారిథం ప్రకారం ఇప్పుడు ఏ డబ్బులు పెడితే ఎంత ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, నిజంగా డబ్బులు ఎప్పుడు పెట్టినప్పుడు దాన్ని మన వశం చేసుకోవాలి, నిజంగా వాళ్ళకు డబ్బులు ఎప్పుడు ఇచ్చి ఎప్పుడు ఆశ చూపాలనే బెట్టింగ్ యాప్ అల్గారిథం ప్రకారం ఒక ప్రైవేట్ యాప్స్ అనేది తయారు చేస్తారు. ఇది గవర్నమెంట్ ఆమోదితం లేవు అంటే ఇంట్లో కూడా గవర్నమెంట్ ఆమోదితం ఉన్నాయి. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టేవి కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. కానీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే ఒక 2-3 కలిసి దీని బెట్టింగ్ యాప్ను తయారు చేయడం, అల్గారిథం తయారు చేసి నిజంగా ఏ విధంగా డబ్బులు ఇలా బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పోవడమే తప్ప రావడం అనేది తక్కువ, చాలా అరుదు. ఇలా సంపాదించే తక్కువ, పోగొట్టుకునేది ఎక్కువ. కొన్ని లక్షల మంది లక్షల రూపాయలలో పోగొట్టుకున్నారు. ఇది ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ కొన్ని లక్షలలో మునిగిన నేపథ్యం, ఎవరికి చెప్పుకోలేక ఉరేసుకొని చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ వల్ల. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల నిజంగా వీళ్ళకు లాభం ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ మనకు ఇప్పుడు ఎప్పుడైతే మనకు సరే కొంత సబ్స్క్రైబర్స్ అయిన నేపథ్యంలో 1,00,000 సబ్స్క్రైబర్స్ మనకు అయినారు అనుకో ఒక యూట్యూబ్ ఛానల్కు, ఇలా లగ్జరీ లైఫ్ ఎట్లుంటుంది మరి. నిజంగా ఈ యూట్యూబ్ రెవెన్యూ ద్వారానే ఇంత డబ్బులు సంపాదించారంటే అది నిజం కాదు. యూట్యూబ్ రెవెన్యూ ద్వారా డబ్బులు లక్షలు ఏం పడాయి, మేబీ తక్కువ. కాకపోతే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న లైఫ్కు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్లనే వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. యూట్యూబ్ రెవెన్యూ కన్నా ఎక్కువ డబ్బులు, కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈయన ఉన్నాడు అమ్రాన్ భాయ్. ఈయన ఏం చేస్తాడు, ఈయన దుబాయ్లోకి వెళ్ళి కార్లు కొనడం, ఈ పెద్ద పెద్ద సంస్థలు, ఈయన పెద్ద ఆస్తులు కూడా బాగా ఉన్నాయి. ఈయన బయ్యా సన్నీ యాదవ్ అని వీళ్ళు చాలా పెద్ద మొత్తంలో నిజంగా వీళ్ళకు బిల్డింగ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పెద్ద ఎత్తున ఈ మధ్యలో తెరపైకి వస్తున్న నేపథ్యం. సరే, వీళ్ళ లైఫ్ ఎట్లుంటుందంటే, 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న నేపథ్యంలో మనకు ఒక ప్రమోట్ చేయమని మనకు యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయమని మనం కాంటాక్ట్ అవుతారు. వీళ్ళు బెట్టింగ్ యాప్లు ఎవరైతే అల్గారిథం సెట్ చేసి ఉన్నారో, వాళ్ళు క్రియేట్ చేసుకున్నారో బెట్టింగ్ యాప్ దాన్ని ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు, ఎవరైతే దీన్ని తయారు చేసిన వాళ్ళు, బెట్టింగ్ యాప్స్ తయారు చేసిన వాళ్ళు మనల్ని ఒక యూట్యూబర్ను ప్రమోట్ చేయడం కోసం మనల్ని కనెక్ట్ అయిన తర్వాత ఇది ఎట్లుంటుంది అంటే, యూట్యూబ్కు సంబంధించిన ఛానల్ కూడా వీళ్ళే వైరల్ చేస్తూ ఉంటారు. ఈ వ్యూస్ కానీ సబ్స్ కానీ పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే యూట్యూబ్ ఛానల్లే తన ఆధీనంలో తీసుకుంటారు అన్నట్టు. అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల లాభం ఏంటిదంటే, మన యూట్యూబ్ ఛానల్ లేచిపోతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ చాలామందికి ఇప్పుడు లక్షల వ్యూస్ ఉంటాయి. వీళ్ళకి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి కూడా, అంటే మామూలు వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ వీళ్ళకి మాత్రం లక్షల వ్యూస్ వస్తాయి. నువ్వు ఏం చేసినా కానీ లక్షలలో ఎంబడే వ్యూస్ వచ్చేస్తాయి. ఒక 1 డేనే చాలామంది ఛానల్ చూడరు. ఇలా నేను చాలామంది చూస్తున్నా. కొంతమంది జెన్యున్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కాదంటలేను. కాకపోతే విషయం ఏంటంటే, చాలామందికి వీళ్ళే కథ ఏంటంటే, ఇప్పుడు పెట్టంగానే ఒక రోజులనే ఒక 8 లక్షల మంది, లేకపోతే ఒక గంటలోనే ఒక 50,000 మంది చూసేస్తారు. అట్లా చేస్తారు. బెట్టింగ్ యాప్ అల్గారిథం ఎవరైతే సెట్ చేసినారో వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఆధీనం తీసుకొని దీని లింక్ ద్వారా నిజంగా చేసే ప్రయత్నం చేస్తారు. ఇదే కాకుండా వీళ్ళకు ఛానల్కు లేస్తుంది, అలాగే డబ్బులు కమిషన్ల రూపంలో వస్తుంది బెట్టింగ్ యాప్లో. సరే, వీళ్ళు నష్టపోతున్నారంటే నష్టపోతే వీళ్ళకేం సంబంధం లేదు కదా, వీళ్ళకి వచ్చే కమిషన్ వస్తున్నది కదా. కాకపోతే వీళ్ళ ద్వారా ఎంతమంది నష్టపోతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే కొన్ని లక్షలు పోగొట్టుకున్న నేపథ్యం. వీళ్ళకు కమిషన్ ఎంత వస్తుందో అంతకన్నా
డబ్బులు ఎక్కువనే పోతాయి. ఒక 1,00,000 పోతే సపోజ్ వీళ్ళకి 20,000 వచ్చినాయి అనుకో, సపోజ్ కనుక్కుందాం. ఇలా 20,000 కాదు, ఒక 5 మంది ఆడితే 5,00,000 పోతే ఒక ₹1,00,000 వీళ్ళకి వచ్చినాయి అనుకో, అనుకుందాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనలాంటి పేదవారి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వాడడం వల్ల సరే మన దగ్గర డబ్బులునే ఎంతో కొంత పెడితే ఆశ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ డబ్బుల ఈ పత్తాలాట కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఒకటే రకం, ఇది ఒక వ్యసనం, మందు వ్యసనం టైప్ అన్నట్టు. తాగాలనిపిస్తే ఇప్పుడు రెగ్యులర్గా తాగితే అదే అలవాటు అయిపోతుంది. ఒకరోజు తాగపోతే ఎట్లుంటుంది అనే వ్యసనం తయారవుతుంది. వ్యసనంగా తయారై దాన్ని బానిస అయిపోతాం. ఇక మనం బెట్టింగ్ యాప్స్ అనేది బానిస అయిపోతాం. క్లియర్గా చాలామంది దీనివల్ల ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎవరికి చెప్పుకోలేక, ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పుకోలేక, అటు ఆఫీస్కి వెళ్ళలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాంటి నేపథ్యం కూడా జరిగింది. అలాంటప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇలాంటి ప్రమోట్ చేసే వాళ్ళను యూట్యూబర్స్కు రిచ్ లైఫ్ ఎక్కడదంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఎక్కువ కమిషన్ వీళ్ళకు. లక్షలలో వ్యూస్ పోతాయి ఒకటి, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల లక్షలలో వ్యూస్ పోతాయి, వీళ్ళకు కమిషన్ వస్తే డబ్బులు వస్తాయి. వీళ్ళు రిచ్గా బతుకుతున్నారు అంటే అందుకే బతుకుతున్నారు. మరి ఈ నా ఇన్వెస్టర్ ఒక్కడు మాత్రం తీవ్రంగా కొట్లాడుతున్నాడు దీనిపైన. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ప్రాణాల నష్టం జరుగుతుంది, బతుకులు నాశనం అయిపోతున్నారా, దుర్మార్గులారా, బందేరా అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రిచ్ లైఫ్ అంటే ఉండదా? యూట్యూబ్ ఛానల్ బట్టి నువ్వు ఒక సినిమా హీరో లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తాడో ఆ రకం కంటే ఎక్కువనే ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. సరే కష్టపడాలంటే కష్టపడతారు, యూట్యూబ్ ఛానల్ కోసం కష్టపడతారు. ఎందుకు కష్టపడతారు అంటే మనం పెట్టిన వెంటనే లక్షలలో వ్యూస్ వస్తాయి, మనం ఫేమస్ అయిపోతాం, చాలా జరుగుతుంది. ఈ లోకల్ బాయ్ ఆయన్ని చేపలు పట్టుకుంటా వీడియోస్ చేసేవారు. ఈయన ఛానల్ కూడా మేము గతంలో నుంచి కూడా అబ్జర్వ్ చేస్తాను. చాలా తక్కువ మంది ఉండే ఈ యూట్యూబ్ ఛానల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఎప్పుడైతే జరిగిందో అప్పటి ఉంది లక్షలలో వ్యూస్, లగ్జరీ లైఫ్లో మారిపోతాయి. దయచేసి మన ప్రాణాలను అడ్డంగా పెట్టుకొని వీళ్ళు డబ్బులు సంపాదించడం కరెక్టేనా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మన ప్రాణాలను అడ్డం పెట్టి మన దగ్గర లక్షలు దొబ్బుతూ వీళ్ళను ఈ విధంగా విడిచిపెట్టడం కరెక్టేనా? నా అన్వేషణ అనే వ్యక్తి నిజంగా దీనిపైన తీవ్రమైన పోరాటం చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ పైన ఈయనను కూడా అరెస్ట్ చేయాలి. గతంలో ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండనే నేపథ్యం వీళ్ళు ఈయన ఎవరైతే ఉంటారో తీవ్రంగా పగబట్టిండు. సరే ఎంతవరకు సరే పోలీసులు చూసుకుంటారు దాన్ని. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది ఎవరెవరు, చాలా మంది పైన కేసులు అయినాయి. వీళ్ళందరిపైన విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎవరి ప్రాణ నష్టం? పేదోడు నష్టపోతున్నాడు. డబ్బులు కాస్త కూస్త అకౌంట్లో జమ చేసుకుంటే దాన్ని బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. దయచేసి మిత్రులారా, బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేయాలి, మొత్తానికి బ్యాన్ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. బ్యాన్ చేయడం కాదు, బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేసింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసుకుంటా వివిధ జీవితాలతో, పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటా వీళ్ళు ఇలాంటి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏంది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఇంత లాభాలా అనే విధంగా యూట్యూబ్ ఛానల్ చాలామంది సెలబ్రిటీస్ కానీ ఇవి చేసి సరే నువ్వు ఏ యాడ్స్ ఇచ్చుకుంటావు పెద్ద అవసరం లేదు. ఇప్పుడు ఇంటర్నల్ ఇంటికి సంబంధించిన ఫేస్ వాష్ కానీ ఇవి కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన చేసుకోవచ్చు. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అసలు నిజంగా ఒక ప్రాణాన్ని అడ్డం పెట్టి వీళ్ళు డబ్బులు పైశాచిక ఆనందంతో డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఈయన ఏమంటాడు, ఈయన బైఎస్ఎన్ యాదవ్, నాకు తిరగడానికి డబ్బులు లేవు, నాకు తిరగడానికి డబ్బులు ఇస్తే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం బంద్ చేస్తాను. అంటే నీకు తిరగడానికి డబ్బుల కోసం వివిధ విద్యార్థులు నిరుద్యోగుల విద్యార్థుల వీళ్ళు ప్రజల ప్రాణాలను అడ్డంగా పెట్టుకుంటావా? నీ తిరగడానికి డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తావా? నేను ఎవరు తిరగమన్నాడు? నువ్వు గూగుల్ పే, ఫోన్పే పెట్టుకుని ఉంటుంది. చాలామంది పెట్టుకుంటారు కదా. నాకు డబ్బులు లేవు అంటే స్వచ్ఛందంగా కొట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా అన్వేషణ కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాడు ఈయన? పురాతన ఖర్చులకు డబ్బులు లేవన్నప్పుడు గూగుల్ పే, ఫోన్పే పెట్టి నాకు ఇంత ఖర్చు కావాలి, ఈ దేశం తిరగడానికి ఖర్చు కోసం డబ్బులు కావాలంటే చాలామంది కొడతారు అభిమానంతో. దానిలో తప్పలేదు కదా. దయచేసి మిత్రులారా, ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలి. అది తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్ర ప్రభుత్వం అయినా, ఇండియాలోనే ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా వాళ్ళ లైఫ్కు, వాళ్ళ బతికే లైఫ్కు నిజంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లగ్జరీ లైఫ్లు బతుకుతూ ఉన్నారు. యూట్యూబ్ రెవెన్యూ ద్వారా కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల జీవితాలు నాశనం అయితే ఉన్నాయి. దయచేసి దీన్ని బ్యాన్ చేసే విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం బ్యాన్ చేయాలి. అలాగే వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఉన్నా. నిజంగా మన వ్యూవర్స్లో వెళ్ళిన బెట్టింగ్ యాప్స్ వాడి నష్టపోయారు అన్నది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.